హాయ్ అండి. ఇక్కడ బ్లౌజెస్ 5 బ్లౌజెస్ ఇచ్చారు నన్ను కుట్టమని చెప్పేసి. ఇది చూస్తుంటే ఇది కూడా నేను కుట్టిందే. మొన్న 3 బ్లౌజెస్ ఒకేసారి కట్ చేశాను కదా, ఆ బ్లౌజ్ పీసెస్లో పీసే అనమాట. ఈరోజు కూడా 5 బ్లౌజెస్ అయితే 3 కట్ చేస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే నాకు కత్తెర కంఫర్ట్ లేదు, లేకపోతే 5 కట్ చేసేదాన్ని. ఇప్పుడైతే 3 బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే హెచ్చు తక్కువ లేకుండా ఒక లైన్ గీసుకున్నాను. 3 బ్లౌజ్ పీసులు కూడా సమానంగా పెట్టుకోవాలండి. మెడకెళ్ళాను కింద సమానంగా పెట్టుకొని హెచ్చుతక్కులకి ఒక లైన్ గీసుకొని ఖర్చులకి ఒక లైన్ గీసాను 1/2 ఇంచ్ పైకి. ఇప్పుడు చూడండి, పొడవు తీసుకుంటున్నాను. బ్లౌజ్లో పొడవు అనేది ఇలాగా డాట్ మిడిల్, షోల్డర్ మిడిల్ పట్టుకొని తీసుకొని అలా ఒక లైన్ గీసేసుకొని ఖర్చులకి ఒక 1/2 ఇంచ్ పైకి ఒక లైన్ గీసుకున్నాను. ఇప్పుడైతే పొడవు వచ్చేసింది మనకి బ్లౌజు ఇంకా నడుం లూజు అవన్నీ తీసుకుందాము. అవి ఎలా తీసుకోవాలో చూపిస్తున్నా చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఖర్చులు అంటే సైడ్ జాయింటింగ్స్ కుట్లు ఉన్నాయి కదా, ఆ కుట్ల దగ్గరికి ఇలా మిడిల్లోకి మడత పెట్టి పట్టుకొని కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ లాగి మరి మార్కింగ్ చేయండి. నడుం లూజ్కి లాగి మార్కింగ్ చేయండి. నెక్స్ట్ ఈపు కప్పు ఎంత ఉందో అంత మార్కింగ్ చేస్తే మనకి మెడ హైట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మెడ లోపల అంటే ఫ్రంట్ పార్ట్ మొత్తం లోపలికి అనేసేసి ఇలా చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా నీట్గా సర్దుకొని ఇలా అనుకొని పెట్టేసేయండి. ఇలా పెట్టేస్తే మెడ విడ్త్ ఎంత ఉందో వస్తుంది, అంటే మెడ ఎంత ఉంటుందో అంత వచ్చేస్తుంది. తర్వాత చూడండి, ఇక్కడ చంక డౌన్ కోసం ఇలా తీసుకుంటున్నాను. ఇక్కడికి ఒక కుట్టు, పైకి ఒక ఖర్చులకి కలిపి పైకి ఒక మార్క్ చేసుకున్నాను. షోల్డర్స్ పట్టుకొని షోల్డర్స్ కూడా మార్క్ చేసేస్తున్నాను. ఖర్చులతో కలిపి పెట్టేశానండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకైతే నడుం లూజ్ వచ్చేసింది, మెడ వచ్చేసింది, మెడ హైటు, మెడ విడ్త్, షోల్డర్స్, చంక డౌన్ అన్నీ వచ్చేసాయి. ఇప్పుడైతే నడుం లూజ్కి 1 ఇంచ్ కలిపేసేసి డాట్స్ కోసం 1 ఇంచ్ కలపండి. 2 ఇంచెస్ ఖర్చులు పెట్టేసేయండి. నడుం లూజ్లోకి సగానికి మార్క్ చేస్తే డాట్స్ పాయింటింగ్ అనేది వస్తుంది. ఇప్పుడైతే మెడ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకుంటున్నాను. ఇక్కడ 2.5 దాకా వచ్చింది. ఖర్చులకి మనం ఇందాక పెట్టలే కదా, ఖర్చులతో సహా పెట్టేశాను. షోల్డర్ చూస్తే 3 ఇంచెస్కి వచ్చేసింది. కరెక్ట్గా అట్లానే ఉంచేసాను. తర్వాత చూడండి, చంక డౌన్ ఎంత వచ్చిందో కొలుచుకుంటున్నాను. 6.5 వచ్చింది ఖర్చులతో. అదే 6.5 ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకున్నాను. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 వచ్చింది. అదే 5.5 చంక డౌన్ దగ్గర కూడా మార్క్ చేసుకుంటే స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే మెడ పైన 2 ఇంచెస్ వచ్చింది కదా, కింద 2.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇలాగా 2 ఇంచెస్కి 2.5 ఇంచెస్ కలుపుతూ ఒక లైను, చంక డౌన్కి కలుపుతూ ఒక లైను. చూడండి, ఇక్కడ ఖర్చులతో కలిపి పెట్టాలి. చంక డౌన్ కిందకి పాయింట్ వచ్చింది కదా, పైకి పెట్టాను చూసారా, అది ఖర్చులతో కలిపి. నడుం లూజ్ 9.5 వచ్చింది. 10 ఇంచులు 10.5 చెస్ట్ లూజ్ పెట్టాను. దానికి 2 ఇంచులు కలుపుతూ ఖర్చులకి 2 ఇంచులు కలిపేసేసి మార్కింగ్ చేసేసాను. ఇప్పుడైతే మెడ హైట్ ఎంత వచ్చిందో చూసాను, 9.5. అయితే 1.5 చంక డౌన్ పెట్టుకుంటే సరిపోతుందండి. 10 కన్నా ఎక్కువ ఉంటే 1 ఇంచ్ పెట్టండి, 10 కన్నా తక్కువ ఉంటే కనుక 1.5 పెట్టండి చంక డౌన్ అనేది. ఇక్కడైతే డాట్ కోసం అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ మార్క్ చేసి డాట్ హైట్ వచ్చేసి 3.5 ఇంచెస్ మార్క్ చేశాను. ఈ డాట్స్ కలుపుకుంటూ ఒక లైన్ గీసేసాను. ఇప్పుడు చిన్న టిప్ అనమాట ఇది. ఎట్లా అంటే ఇక్కడ ఖర్చులతో కలిపి డాట్ చివరి సైడ్ ఇట్లా ఒక లైన్ గీసుకున్నాం అనుకోండి, నడుం దగ్గర చెస్ట్ దగ్గర ముడతలు రాదు. సైడ్ జాయింటింగ్స్ దగ్గర కొంచెం కర్వ్ ఇచ్చేసాను మెడకి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ అనేది మనకు అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలానే సేమ్ యాజ్ టీజ్గా కట్ చేసేస్తున్నాను. వీడియో కనుక నచ్చుంటే కనుక ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నాకు మీ లైక్ అనేది నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది. ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే 3 బ్లౌజ్ పీసులు కట్ చేస్తున్నాను కదా, 3టికి కూడా పర్ఫెక్ట్ కట్ అయిపోవాలి. కత్తెర కంఫర్ట్గా లేక నేను 5 బ్లౌజెస్ ఒకేసారి కట్ చేయట్లేదు. కానీ 3 బ్లౌజెస్ కూడా నాకు ఇక్కడ చాలా ఇబ్బంది అయింది. మీరు కత్తెర కంఫర్ట్ ఉంటేనే బిగినర్స్ ఇలాంటి సాహసాలు చేయండి. కత్తెర కంఫర్ట్ లేకపోతే అస్సలు వద్దండి. ఒక్కొక్కటిగా కట్ చేసేసుకోండి.
ఎందుకంటే కొంచెం అటు ఇటు మార్కింగ్స్ హెచ్చుతక్కులు ఎట్లా అయినా కానీ కస్టమర్స్ మెచ్చారనమాట. కస్టమర్స్ ఎక్కడ వంక దొరికిద్దా, ఎక్కడ ఏది వంక పెట్టేసి డబ్బులు ఎగ్గొడదామా అని చూస్తారండి. నేను అలా చాలా ఇబ్బంది పడ్డాను. చాలా బిగినర్స్ అంటే స్టార్టింగ్లో అయితే చాలామంది అమౌంట్ ఎగ్గొట్టేశారనమాట. ఇది కుదరలేదు, అది కుదరలేదు అని చెప్పి. నాకు కూడా టేప్ కొలతతో నేర్చుకున్నాను ఫస్ట్లో. అప్పట్లో నాకు కూడా చాలా కంప్లైంట్స్ అనేవి ఫేస్ చేశాను. కాబట్టి టేప్ కొలత వేస్ట్ అండి. ఇట్లా డైరెక్ట్గా బ్లౌజ్ నేర్చుకోండి. ఇలా నేర్చుకోవడం వల్ల మనం వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అలాగా జిరాక్స్ లాగా ఇచ్చేయచ్చు అనమాట. ఇప్పుడైతే చూడండి, మళ్ళీ 3 పీసులు సమానంగా స్ట్రైట్గా ఉన్నాయో లేవో ఇటు సైడ్ బ్యాక్ పార్ట్ అటు సైడ్ కట్ చేసాం కదా, ఇటు సైడు సర్దుకొని పెట్టుకోండి. హ్యాండ్ కటింగ్కి ఇలా నీట్గా సర్దుకొని పెట్టుకొని హ్యాండ్ కటింగ్కి కరెక్ట్గా సర్దుకొని పెట్టుకోండి. 3 బ్లౌజ్ పీసులు కూడా కరెక్ట్గా ఉండాలి. దీన్ని ఇలా హోల్డ్ చేసేయండి. ఇంకా కత్తెర అయితే కంఫర్ట్ లేదు కాబట్టి ఇంకా మందంగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేసుకోండి. ఇలా చూడండి, ఇలా హోల్డ్ చేసేసుకొని హ్యాండ్ కటింగ్ అన్నమాట. ఇప్పుడు మనం తీసుకునేది హ్యాండ్ కటింగ్ కోసం ఇలా మొత్తం 4 లేయర్స్ కాస్త 8 లేయర్స్ అవుతుంది ఒక్కొక్క బ్లౌజ్ పీస్కి. అంటే ఇక్కడ 3 బ్లౌజ్ పీసెస్కి 8 లేయర్స్ వచ్చేసాయి అన్నమాట. ఓకేనా. ఇక్కడ హెచ్చుతక్కులు లేకుండా ఒక లైన్ గీసాను. 1 ఇంచ్ పైకి మడతెట్టి కుట్టడానికి 1 ఇంచ్ పైకి పెట్టాను. యాక్చువల్లీ కొన్ని థ్రెడ్ పైపింగ్ ఉన్నాయి, కొన్ని ఏమో ఇలా ఉన్నాయి. థ్రెడ్ పైపింగ్ వాటికేమో తర్వాత కట్ చేసుకుంటాను నేను కుట్టేటప్పుడు. ఇప్పుడైతే బ్లౌజు హ్యాండ్ హైట్ ఎంత ఉందో చూసుకొని దానికి 1/2 ఇంచ్ పైకి ఖర్చులకు పెట్టేసేసి ఇక్కడ ఒక మార్క్ చేసేసాను. ఎల్ స్కేల్ హెల్ప్తో అయితే ఇంకా మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి, స్ట్రైట్గా రావడం కోసం. మనకి స్ట్రైట్ అనేది అర్థం కాకపోతే ఎల్ స్కేల్ హెల్ప్తో డ్రా చేసుకోండి. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చులకి పైన అసలు మనకి బ్లౌజ్ హ్యాండ్ హైట్ వచ్చేసింది. ఇక్కడ హ్యాండ్ హైట్ వచ్చేసాక రివర్స్లో తీసుకోండి. బ్లౌజ్ని రివర్స్లో తీసుకొని ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసి హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ చూసుకొని లాస్ట్ కుట్ట ఎక్కడికి ఉందో అక్కడికి హ్యాండ్ లూజ్ పెట్టేసేసి ఈ బ్లౌజ్ ఏంటంటే బాగా సాగే గుణం ఉన్నదన్నమాట. అంటే బ్లౌజ్ పీసు బాగా సాగుతుంది కాబట్టి హ్యాండ్ కొలతలు కరెక్ట్గా రావట్లేదు. అంటే మనకి ఈ సైజు వాళ్ళకి ఇంత పెట్టొచ్చు అని అందా ఉంటుంది కాబట్టి చూసుకోండి, చెక్ చేసుకోండి, కరెక్ట్గా అర్థమవుతుంది. ఇలాంటి బ్లౌజ్ పీసులు అయితే ఆదికి తీసుకోవద్దు. మీరు లైనింగ్ బ్లౌజులు కానీ టైట్ ఫిట్టింగ్ బ్లౌజులు కానీ తీసుకోండి. ఇవేంటంటే ఈ బ్లౌజ్ పీసులు కలంకారీ బ్లౌజ్ పీసెస్ అంటారు కదా, ఇవి బాగా సాగుతాయి అన్నమాట. కొలతలు కరెక్ట్గా అర్థం కావు కాబట్టి నేను దాన్ని బట్టి పెట్టట్లేదు. దాన్ని బట్టి తీసుకుంటే కనుక నాకు 4 ఇంచెస్ వచ్చింది. నేను కుట్టిన బ్లౌజే నేను అప్పట్లో 3 ఇంచెస్ పెట్టాను, నాకు బాగా గుర్తు. కానీ 4 ఇంచెస్కి వచ్చింది. నేను ఎవరికైనా 3.5 కన్నా ఎక్కువ పెట్టను. అది కూడా బాగా ఫ్యాట్ ఉన్న వాళ్ళకే 3.5 వస్తుంది. అది మనకి తెలిసిపోతుంది, ఏ సైజు వాళ్ళకి ఎంత పెట్టాలి అనేది అర్థమైపోతుంది. మనం ఎప్పుడు కుడుతూ ఉంటాం కదా, అందుకని చెప్పేసి చూసుకున్నాను. చూడండి, ఇలాంటి బ్లౌజ్ పీసెస్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఇందులో కొలత తీసుకోవద్దు హ్యాండ్ డౌన్కి అయితే. ఇప్పుడైతే ఆమ్ లూజ్ 9 ఇంచెస్ వచ్చింది. అదే 9 ఇంచెస్ ఇక్కడికి మార్క్ చేసేసుకున్నాను. హ్యాండ్ హైట్ దగ్గర 1 ఇంచ్ తీసుకోండి. ఇలాగా హ్యాండ్ హైట్ దగ్గర 1 ఇంచ్ తీసుకొని ఆమ్ లూజ్ నుంచి హ్యాండ్ హైట్ 1 ఇంచ్ దగ్గరికి ఒక లైన్ గీసేసుకొని దాన్ని సరిసగంగా ఇట్లా మార్క్ చేయండి. సగానికి ఇలా మార్క్ చేసేసి ఆమ్ రౌండ్ స్కేల్ తీసుకొని లైట్గా కొంచెం పైకి కరువు రావాలి. ఇట్లా వీడియోస్లో చూపిస్తున్నప్పుడు చాలామంది కరువు అనేది ఎంత వస్తుంది అనేది అర్థం కావట్లేదు. నేను యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను కదా, వీళ్ళు ఎంత కరువు తీసుకున్నారు అనేది నాకు కూడా అర్థం కాలేదు. ఇప్పుడు నేను మీకు క్లారిటీగా చెప్తున్నాను. 1/2 ఇంచే కరువు వచ్చిందండి నాకు. ఇక్కడ 1/2 ఇంచ్ కరువు అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది. కిందకు వచ్చేసేసి 3/4 ఇంచ్ తీసుకున్నాను. 3/4 ఇంచు హ్యాండ్ లోతు తీసుకున్నాను. ఎందుకంటే 30+ ఉన్న వాళ్ళకి 3/4 ఇంచు సరిపోతుందండి. 30- ఉన్న వాళ్ళకే 1/2 ఇంచ్ అనమాట. నడుం లూజు 30 కన్నా ఎక్కువ ఉంటే కనుక 3/4 ఇంచ్ తీసుకోండి హ్యాండ్ లోతు. నడుం లూజు 30 కన్నా తక్కువ ఉంటే కనుక 1/2 ఇంచ్ తీసుకోండి. ఎవరికైనా సరే సరిపోతుందండి. ఇలాగా హ్యాండ్ లోతు ఒక్కటే మనం పెద్ద సైజు చిన్న సైజు బట్టి తీసుకుంటే సరిపోతుంది. మిగతా అన్నీ బ్లౌజ్లో నుంచి తీసుకోవచ్చు కొలతలు అనేవి. ఇలాగా ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేయండి ఖచ్చితంగా. చూడండి, 3 బ్లౌజెస్ కాబట్టి కత్తెర చాలా అంటే చాలా మొండిగా ఉంది. అందుకనేసి చాలా జాగ్రత్తగా కట్ చేయండి.
హ్యాండ్ కొలతలు అయితే ఇంకా దారుణం అండి. పోయినాయి అంటే కనుక బ్లౌజ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. హ్యాండ్ దగ్గరే ఖరాబ్ అవుతుంది బ్లౌజ్లో. ఎవరికైనా హ్యాండ్ దగ్గర బుంగ రావడం, ముందు పార్ట్లో బుంగ రావడం కూడా హ్యాండ్లో నుంచే మిస్టేక్స్ వస్తే ముందు పార్ట్లో బుంగ వస్తుంది. కాబట్టి హ్యాండ్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడైతే చూడండి, హ్యాండ్ మిడిల్ ఒక కాటు పెట్టేసుకోండి, మర్చిపోద్దు. అన్ని బ్లౌజెస్కి కాటు దిగిందో లేదో ఒకసారి చూసుకొని ఇప్పుడు చూడండి, ఇది ఫ్రంట్ పార్టు లోతు కట్ చేయాలి. చూడండి, 3/4 ఇంచు మందం తీసుకున్నాం కదా మనం ఆ 3/4 ఇంచు మందం ఇలా కట్ చేసేయండి. ఇలా నేను కట్ చేశాక కిందది కట్ కాలేదు, మళ్ళీ కట్ చేసుకుంటున్నాను. కింద సైడు పైనది కట్ అయింది కానీ కిందది కట్ కాలేదు. లైట్గా ఇప్పుడు కట్ చేసేసుకున్నాను. చూసుకోండి ఒకసారి, 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఈ హ్యాండ్ లోతులోనే పోతుంది మనకి. ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి F1 రాసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ అని గుర్తుండడానికి జాగ్రత్తలు చాలా మెయింటైన్ చేయాలి. నేను స్టిచ్చింగ్ అప్పుడు చూపిస్తాను చూడండి, F అనేది ఎలా మెయింటైన్ చేస్తానో. స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ పెడతాను, అస్సలు స్కిప్ చేయకండి. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం మనం హ్యాండ్స్ కట్ చేసాం కదా, హ్యాండ్స్ కట్ చేసినవి ఇటు సైడ్ పెట్టుకుంటున్నాను. అయితే ఓపెన్స్ అనేవి మనకి వెళ్ళి ఉండాలి, క్లోజింగ్స్ అనేవి మనకు ఆపోజిట్ ఉండాలి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడేమో ఓపెన్స్ అనేవి ఆపోజిట్ పెట్టుకుంటాం కదా, కానీ ఫ్రంట్ పార్ట్కి ఓపెన్స్ అనేవి మనకి వెళ్ళి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా సెట్ చేసుకొని క్రాస్గా మనకి బ్లౌజ్ ఎలా అయితే క్రాస్గా సెట్ అవుతుందో అలాగా క్రాస్గా పెట్టేయండి. ఇలా చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా పెట్టండి. కొంచెం వీడియో అనేది కెమెరా సెట్ అవ్వలేదు, పైకి కనపడట్లే కదా, నేను చూసుకోలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కెమెరా మొత్తం కవర్ అయ్యేలాగా ట్రై చేస్తాను. నాకేమో అర్జెంట్ బ్లౌజులు, అందుకనే నేను ఆదరబాదరగా వీడియో తీయాలని ఆరాటం, ప్లస్ తొందరగా కంప్లీట్ చేయాలని ఆరాటం. అందుకని చెప్పేసి నేను కెమెరాని కరెక్ట్గా చూసుకోలేదు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా క్లారిటీగా చూస్తాను. ఇప్పుడైతే నేను యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసేసాను. ఇక్కడ నేను యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసేసుకోండి. మీరు కూడా ఖర్చులతో సహా యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసుకొని చంక డౌన్ పాయింటింగ్ అనేది ఇలా తీసుకోండి. చంక డౌన్ పాయింటింగ్ తీసుకొని చంక డౌన్ లైన్స్ గీసేసుకోండి. చంక డౌన్ కలిసేలాగా ఇలా లైన్స్ గీసేసుకొని ఇందాక 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు 1 ఇంచ్ తీసుకోండి. 1/2 ఇంచ్ మైనస్ చేసి 1 ఇంచ్ చంక డౌన్ తీసుకోండి. చంక డౌన్ 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఏ కొలత అయినా ఉక్స్ పట్టి నుంచే తీసుకోవాలి ఫ్రెండ్స్. మీరు హైట్ కానీ, బ్లౌజ్ హైట్ కానీ, మెడ కానీ ఏదైనా ఉక్స్ పట్టి నుంచి తీసుకోండి. ఇలా చూడండి, మెడని ఇప్పుడు నేను ఇలా తీసుకుంటున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలా ప్లేస్ చేయండి. అలా ప్లేస్ చేస్తేనే మీకు మెడ హైట్ అనేది క్లారిటీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ చేసేయండి. అలా మార్క్ చేసేసి ఇటు సైడ్కి కూడా మార్కింగ్ చేసేసి ఎంత హైట్ వచ్చిందో ఒకసారి కొలవండి. 8 ఇంచెస్ వచ్చింది. ఓకే, వీళ్ళు 8 ఇంచెస్ తొడుగుతారంటే ఖర్చులతో కలిపి 7.5 వస్తుందన్నమాట. అయితే ఇక్కడ పైన మనం 2 ఇంచెస్ నెక్ తీసుకున్నాం కదా, కింద 2.5 కన్నా కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం బుంగలు రాకుండా పట్టేస్తుంది అనమాట, లాగినట్టు పట్టేస్తుంది, మంచిగా ఉంటుంది కొంచెం బ్రాడ్ పెడితే. ఇక్కడ లైట్ కర్వ్ ఇచ్చేసేసాను. ఖర్చులకు ఒక లైన్ గీసేసాను. ఇప్పుడు బ్లౌజ్ హైట్, ఉక్స్ పట్టి హైట్ తీసుకోవాలి. ఇప్పుడైతే ఫస్ట్ బ్లౌజ్ హైట్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్ కుట్టు దగ్గరికి షోల్డర్ మిడిల్లో పట్టుకోండి. షోల్డర్ మిడిల్ని కొంచెం కిందికి పెట్టండి, షోల్డర్ లైన్ దగ్గర నుంచి, ఎందుకంటే ఖర్చులతో సహా కలిపి పెట్టాలన్నమాట. అలా పెట్టేయాలి కాబట్టి షోల్డర్ మిడిల్లో అలా పట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి షేప్ బెల్ట్ దగ్గరికి, చంక డౌన్ కుట్టు దగ్గర నుంచి షేప్ బెల్ట్ దగ్గరికి ఇలా మార్క్ చేసేయండి. ఇది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్క్ చేసేస్తే మీకు హైట్ వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసేసి మెయిన్ డాట్ దగ్గర నుంచి బ్లౌజ్ హైట్కి మెయిన్ డాట్ పాయింటింగ్ చేసాం కదా, దాన్ని బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ హైట్ అంటారు. దానికి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. తర్వాత ఉక్స్ పట్టి, గాజా పట్టికి వెళ్ళైనా షేప్ బెల్ట్కి వెళ్ళైనా తర్వాత గీసుకోవచ్చు. ఇప్పుడైతే ఇలా గీసేసుకొని ఇప్పుడు ఉక్స్ పట్టి, గాజా పట్టికి వెళ్ళి మార్కింగ్ చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. 4వ ఉక్స్ పట్టికి వెళ్ళి ఎప్పుడైనా సరే 4వ ఉక్స్కి ఇలా 4వ ఉక్స్కి హోల్డ్ చేసేసి ఇలా మార్క్ చేసేయండి. ఇలా మార్క్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే మెయిన్ డాట్ ఎంత ఉందో ఎలా చూడాలో చూపిస్తున్నాను
చూపిస్తున్నాను చూడండి. ఉక్స్ పట్టి దగ్గర నుంచి మెయిన్ డాట్ కుట్టు ఉంది కదా, ఆ కుట్టు దగ్గరికి ఎన్ని ఇంచులు ఉందో ఒకసారి కొలవండి. ఇక్కడ నాకు 3 ఇంచెస్ వచ్చింది. అదే 3 ఇంచెస్ ఉంది ఉక్స్ పట్టి నుంచి ఇక్కడికి పెట్టేశాను. దాన్నే సేమ్ 3 ఇంచెస్ మళ్ళీ పెట్టేసేసి దాంట్లో సగానికి టేప్ మడతెట్టండి. సేమ్ మడతెట్టేసేసి మళ్ళీ హైట్ కూడా సేమ్ 3 ఇంచెస్ పెట్టండి. ఇలా 3 ఇంచెస్ని సేమ్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తే కనుక మీకు స్టిచ్చింగ్ మంచిగా కుదురుతుందండి. మెయిన్ డాట్ అదే చిన్న సైజు వాళ్ళకైతే 2.5 వస్తుంది, పెద్దవాళ్ళకైతే 3 ఇంచెస్ వస్తుంది. 2.5 వస్తే అదే 2.5ని మళ్ళీ సేమ్ అలాగ పెట్టుకుంటూ రండి. ఓకేనా, అలా వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే షేప్ బెల్ట్కి వెళ్ళి హైట్ చూడండి. ఇందాక ఖర్చులతో పెట్టలే కదా, ఖర్చులతో కలిపి కొంచెం పైకి పెట్టాను. ఉక్స్ పట్టీకి వెళ్ళి మొత్తం మెయిన్ డాట్ పెట్టాం కదా, మెయిన్ డాట్కి ఈ చివర ఉక్స్ పట్టీకి వెళ్ళి లైన్ కలిపేయండి, ఈ చివరేమో షేప్ బెల్ట్కి వెళ్ళి లైన్ కలిపేయండి. నెక్స్ట్ వచ్చి ఉక్స్ పట్టి కజా పట్టీకి వెళ్ళి డాట్ వచ్చేసేసి ఉక్స్ పట్టి ఇప్పుడు మనం లైన్ గీసాం కదా, ఆ లైన్ దగ్గర నుంచి మెడ పట్టీకి ఎన్ని ఇంచెస్ వచ్చిందో చూసుకొని దాన్ని 3 ÷ 3 చేసేసి వచ్చిన దాన్ని పెట్టేయండి. 1.5 వచ్చింది నాకు ఇక్కడ. ఆ 1.5 హైట్ పెట్టేశాను అనమాట. నెక్స్ట్ చంక డాట్ అనేది కటింగ్ అయిపోయాక చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఎప్పుడైనా సరే. ఇప్పుడైతే పెట్టిన విధంగా కట్ చేసేయండి. మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ యాజ్ టీజ్గా కట్ చేసేస్తున్నాను చూడండి. చంక డౌన్ తీసాం కదా, ఆ డౌన్ మార్కింగ్ని కట్ చేయండి. మర్చిపోయి కూడా పై మార్కింగ్కి కట్ చేయొద్దు, బొంగు వచ్చేస్తుంది. బిగినర్స్ అయితే అన్నీ చెక్ చేసుకుంటూ కట్ చేయండి. ఒకసారి కటింగ్ అయిపోయిందంటే మనకి పీసు చాలా ఇబ్బంది పడాలి. అందుకని బిగినర్స్ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకుంటూ 1కి 2 సార్లు చెక్ చేసుకుంటూ కట్ చేయండి. ఓకేనా, ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్ నేను యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను కాబట్టి యూట్యూబ్లో నాకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆ ఇబ్బందులు కూడా మీకు తలెత్తకుండా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ మెయిన్ డాట్ కోసమైనా కానీ ఉక్స్ పట్టి కజా పట్టికెళ్ళి డాట్ కోసం కానీ చాలా ఇబ్బంది పడ్డాను నేను. ఎలా మార్క్ చేస్తున్నారు ఏంటి అనేది ఎన్నిసార్లు చూసినా అర్థం కాకపోయేది. కానీ మీకు అలాంటి డౌట్స్ లేకుండా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నాను. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ అర్థం కాకపోతే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను మీకు. నాకు కామెంట్ చేస్తూ ఉంటే మీరు నాకు ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది, చాలా హ్యాపీనెస్ వస్తుంది కామెంట్స్ వస్తుంటుంటే. కాబట్టి నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు మీ కామెంట్ చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది అనమాట. అందుకని చెప్పేసి నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయ్యి ఉంటే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. ప్లస్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదా యూస్ఫుల్ అయ్యి ఉంటే కూడా కామెంట్ చేయండి. ఓకేనా, ఇప్పుడైతే డాట్స్కి మనం పెట్టుకున్నాం కదా, ఆ డాట్స్ అన్నీ కాట్ పెట్టేసుకోండి. 3 బ్లౌజెస్ పీసెస్కి కాట్ పడిపోవాలి ఇలాగా. ఓకేనా, ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి సైడ్ జాయింటింగ్స్కి ఇలా హోల్డ్ చేయండి. హోల్డ్ చేసేసి ఇక్కడ చంక డాట్ దగ్గర కట్ చేయండి. కట్ చేసేస్తే మనకి ఎక్కడైతే కాట్ వచ్చిందో ఆ కాట్ దగ్గర నుంచి మెయిన్ డాట్కి చివరి కాట్ ఉంది కదా, ఇప్పుడు నేను చూపించాను ఆ కాట్కి 2 ఈ కాటు ఆ కాటు కలుపుకుంటూ స్కేల్ని స్ట్రైట్గా పెట్టి ఒక లైన్ గీయండి. గీసేసి ఇప్పుడు మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్కి మార్క్ చేయండి. అంతే, చంక డౌన్ పాయింటింగ్ అనేది ఎంతో ఈజీగా వచ్చేస్తుందండి. చంక డౌన్ డాట్ కూడా ఎలా పెట్టాలనేది నేను చాలా వీడియోస్ చూశాను, నాకు ఎక్కడ అర్థం కాలేదు ఎంత పెట్టాలి ఏంటి అనేది. ఎవ్వరు కూడా క్లారిటీగా చెప్పలేదు, అందాగా చెప్పడమే డాట్స్ అయితే మాత్రం. అలా అందాగా చెప్పడం వల్ల మనకు బిగినర్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతాం ఎట్లా అనేది. కాబట్టి క్లారిటీగా తెలుసుకొని పెట్టండి. ప్రతిదీ చిన్నది కూడా మనకి పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది బిగినర్స్కి. కొంచెం మన ఎక్స్పీరియన్స్ అయినా ఉంటే ప్రతిదీ కూడా ఈజీగా అనిపించేస్తుంది. ఓకే మనం పెట్టేయగలం, ఏం కాదు అనేది మనకి ఎక్స్పీరియన్స్ బట్టి వస్తుందండి. కానీ నేను ఫస్ట్లో అయితే ప్రతిదీ పెట్టాలంటే చాలా భయపడ్డాను. కాబట్టి బిగినర్స్ అందరికీ ఇదొక క్వశ్చన్ మార్కే, నాకే కాదు ప్రతి బిగినర్స్కి ఎంత పెడితే ఎట్లా వస్తుంది, ఏదన్నా చెడిపోతుందేమో బ్లౌజ్ అనేది మనకు అందరికీ అదొక క్వశ్చన్ మార్కే. ఇప్పుడైతే 3 బ్లౌజెస్కి నేను డాట్స్ అనేవి ఇట్లా మార్క్ చేసేసుకున్నాను చూడండి. ఈ మార్కింగ్స్ అనేవి మనకి స్టిచ్చింగ్ అప్పుడు బాగా యూజ్ అవుతుంది కాబట్టి ప్రతిదీ ఇట్లా మార్క్ చేసేసే పెట్టుకోండి. అందాగా పెట్టేద్దాం అనేసేమే వదిలేయొద్దు. కాబట్టి చూసారా, నాకు 3 బ్లౌజెస్ మార్కింగ్స్ అనేది పెట్టేసుకున్నాను, అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ అంతేనండి, చాలా ఈజీ. ఫ్రంట్ పార్టే చాలా కష్టం అనుకుంటాం కానీ అర్థమవుతే కనుక ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీ అనమాట. మనకి హ్యాండే చాలా కష్టం అండి బ్లౌజులలో, కాకపోతే ఫ్రంట్ పార్ట్ డాట్స్ వల్ల చాలా కష్టం అనిపిస్తుంది కానీ అలా ఏం కాదు. ఇప్పుడైతే షేప్ బెల్ట్ కోసం కొలతలు తీసుకుంటున్నాను చూడండి. షేప్ బెల్ట్ కోసం కొలతలు తీసుకునేటప్పుడు
ఇలాగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేయండి. ఫ్రంట్ పార్ట్ వేసేసేసి ఇలా చూడండి, సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి కొలవండి. ఎప్పుడైనా సరే సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళే కొలవండి, ఇంకా మిగతా ఏం కొలవక్కర్లేదు. సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసేసి ఫ్రంట్ పార్ట్ మీద 1/2 ఇంచ్ ఖర్చులకు వదిలేసేసి మిగతాయి ఎన్ని ఇంచులు వచ్చిందో ఒకసారి కొలిచి చూడండి. 3 ఇంచెస్ వచ్చింది. అదే 3 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ కలిపేసి ఉక్స్ పట్టి కాజా పట్టికెళ్ళి పెట్టండి. మళ్ళీ అదే 3 ఇంచెస్కి 1/2 ఇంచ్ మైనస్ చేసేసి మిడిల్లో పెట్టండి 2.5. ఎందుకు అంటే కనుక అలా పెడితేనే కరెక్ట్గా కొలత వస్తుంది మీకు. ఒకసారి కుట్టాక కూడా ఆది బ్లౌజ్లో నుంచి కొలిసి చూడండి, ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుంది. ఇప్పుడైతే షేప్ బెల్ట్ కోసం మిగిలిన పీస్లో ఇలాగా 3 బ్లౌజెస్ కాబట్టి 3 కూడా నీట్గా సర్ది పెట్టేసుకోండి. సమానంగా సర్ది పెట్టేసేసుకొని ఇటు సైడ్ 3 ఇంచెస్ వస్తుందో 3.5 ఇంచెస్ వస్తుందో చూసుకుంటున్నాను నేను. 3 ఇంచెసే వస్తుంది. అంటే ఉన్న 3 బ్లౌజ్ పీసెస్లో ఏది చిన్నది ఉందో అది చూసుకొని పెట్టుకోండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ ఎంత విడుతుందో అంత పెట్టుకోండి. పెట్టేసేసి 3 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను నేను ఇక్కడ. సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి వస్తుంది అనమాట 3 ఇంచెస్. 3 ఇంచెస్ పెట్టేసేసి తర్వాత ఇటు సైడ్ 3.5 ఇంచ్ పెట్టండి. 3.5 ఇంచ్ పెట్టేసి ఇక్కడ కొంచెం అంటే మరీ ఆఫ్లో కాదు, కొంచెం 3.5 ఉక్స్ పట్టి కాజా పట్టికెళ్ళి డాట్కి వెళ్ళి 3 ఇంచెస్ మందంలో 2.5 తీసుకోండి. 2.5 తీసుకొని కరూ స్కేల్తో ఇవి ఇట్లా కలుపుకుంటూ వచ్చేయండి. కరూ స్కేల్తో నాకు కలపడం అలవాటు అనమాట. మీకు హ్యాండ్ ఫ్రీ ఉంటే హ్యాండ్ ఫ్రీతో కలిపేసేసుకోండి. అంతేనండి. ఉక్స్ పట్టి షేప్ బెల్ట్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇటు ఉక్స్ పట్టి కాజా పట్టికెళ్ళి 3.5, సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి 3, ఒక 3 ఇంచెస్ మందంలో 2.5. 3 ఇంచెస్ విడ్త్తో ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర నుంచి 3 ఇంచెస్ విడ్త్తో ఒక 2.5 పెట్టేయండి. ఇప్పుడు 3 సమానంగా ఉన్నాయో లేవో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని కట్ చేయండి. ప్రతిదీ చెక్ చేసుకుంటూనే కట్ చేయండి. ఒకసారి క్లాత్ కట్ అయిపోయిందంటే మళ్ళీ మనకి రాదు. అందుకని చెప్పేసి చెక్ చేసి కట్ చేసుకోండి. షేప్ బెల్ట్ అయితే మనకు అయిపోయింది. చూసారు కదా, షేప్ బెల్ట్ అయిపోయిన తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టికెళ్ళి అని తెలియడానికి నేను ఇట్లా లైన్ గీసుకుంటాను ప్రతి బ్లౌజ్ పీస్కి. ఇలా ఎదురు బదురు వేసుకున్నా కానీ కరెక్ట్గా రావాలి కదా. మనకు కుట్టేటప్పుడు ఇలాంటి టిప్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. లేకపోతే ఎదురు బదురు ఫ్రంట్ పార్ట్ అయినా సరే షేప్ బెల్ట్ అయినా సరే ఉల్టా పల్టా అయ్యే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైతే మిగిలిన పీస్లో నడుం పీస్ తీస్తున్నాను. కోరస్ పీసే తీసుకుంటున్నాను నడుం పీసు. మిగిలిన పీస్లో ఒక స్కేల్ మందం నడుం పీస్ తీస్తున్నాను. తర్వాత ఇంకా కావాల్సి వస్తే కుట్టేటప్పుడు చూసుకొని కట్ చేసుకుంటాను. ఇంతేనండి. బ్లౌజ్ కటింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా కట్ చేసేయచ్చు. బిగినర్స్ అయితే చాలా బర్డెన్గా అనుకుంటాం, కానీ చాలా ఈజీగా అయిపోతుంది. కానీ మనం బ్లౌజ్ కొలతలు నేర్చుకోవడం బెటర్ అండి. టేప్ కొలత అయితే అస్సలు నేర్చుకోవద్దు. మీరు టేప్ కొలత కనుక నేర్చుకుంటే కనుక మీకు ఫెయిల్యూరే ఎదురవుతుంది. నాకైతే ఎక్స్పీరియన్స్ అయింది. బోటెక్ స్టైలు ఇట్లా అట్లా అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటుంటే నేను కూడా టేప్ కొలతే నేర్చుకున్నాను కదా, అవి అందరూ మెచ్చరు. మెయిన్ అందరికీ నచ్చదు టేప్ కొలత అనేది. కాబట్టి బ్లౌజ్ కొలతే తీసుకోండి. ఒకవేళ స్టార్టింగ్ బ్లౌజ్ కుట్టేటోళ్ళు అయితేనే టేప్ కొలతని మెయింటైన్ చేయొచ్చు. వాళ్ళకి మనం కొలతలు తీసుకోవడం బ్లౌజ్ ఉండదు కదా, అందుకని వాళ్ళకి నడుం లూజ్ పట్టి అన్నీ పెట్టేయచ్చు. ఇప్పుడైతే చూసారా 3 బ్లౌజెస్ని నేను సపరేట్ చేసేసుకుంటున్నాను. సపరేట్ చేసేసి తర్వాత మెయిన్ క్లాత్ కట్ చేసేసుకొని గమ్ చేసేసుకుంటాను. నేను ఎప్పుడు గమ్మే మెయింటైన్ చేస్తున్నానండి. నేనైతే గమ్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ప్లస్ మనకి ఎక్కడ ముడతలు రావన్నమాట. గమ్మే బెటరు. కాబట్టి మీరు కూడా మెయిన్ క్లాత్కి గమ్ మెయింటైన్ చేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది పని తొందరగా అయిపోయేవి చూసుకోండి ఎప్పుడైనా సరే. బిగినర్స్కి ఏంటంటే మనకి ఒళ్ళు హోనం అయిపోతుంది, పని అయిపోవట్లేదు అనిపిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు పని తగ్గించుకోండి, బర్డెన్ తగ్గించుకోండి, మిషన్ నేర్చుకోండి. ఇంట్లో కూర్చొని లర్నింగ్ చేసుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అంటే యూట్యూబ్ చూసి టైలరింగ్ నేర్చుకోవడమే. సో మీకు ఈ వీడియో నచ్చుంటే